శ్రీకాంత్ శ్రీరాములపల్లె మ్యాజిక్ రైస్ ఐడియా ఉందా? ఐడియా లేదు సార్. మ్యాజిక్ రైస్ అని ఏంటంటే బోకాసాల్ అనేసి ఒకటి ఉంది. ఓకే సార్. అస్సాం వెరైటీ. ఓకే. వేడి నీళ్ళలో వేస్తే వేడి అన్నం, చల్లటి నీళ్ళలో వేస్తే చల్లన్నం బియ్యం. అది విన్నాను సార్, కాకపోతే పేరు తెలీదు. ఈ మ్యాజిక్ రైస్ అనేది తెలుసు కానీ. మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ అంటారు ఆయన్ని. ఓకే సార్. ఆయన ఫోన్ చేశాడు. అవునా? ఇందాకే ఆయనకు చేశాను, మీ దగ్గర ఏమున్నాయి, ఏంటి సంగతి, వాటి ధరలు ఏంటి, నా గ్రూపుల్లో పెడతాను, నీ వాయిస్ రికార్డింగ్ నా గ్రూపుల్లో పెడతాను అనేసి ఆయనకు ఫోన్ చేశాను అనమాట. ఓకే సార్. అందుకని ఇది ఏంటంటే వాళ్ళు కూడా ఎఫ్పిసి పెట్టారు. ఎఫ్పిఓ అప్పుడు ఎఫ్పిఓ, దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసేసింది గవర్నమెంట్ ఎఫ్పిసి అని. అవును సార్, కంపెనీ యాక్ట్ కింద ఇంతకుముందు కోఆపరేటివ్ యాక్ట్ కింద ఉండేది. అవును. ఇప్పుడు కంపెనీ యాక్ట్ 1956 యాక్ట్ కింద అన్ని రిజిస్టర్ చేస్తున్నారు. అవును, అన్నిటినీ ఏంటి అన్ని కంపెనీలే అనేసి అన్నది అంతే. ఇంకా ఎందుకంటే దాంట్లో కూడా గవర్నమెంట్ కు ఒక మతలబు ఉంది సార్. అంటే కంపెనీ యాక్ట్ చేయడం వల్ల జిఎస్టీ అనేది పక్కగా తెలుస్తుంది. అంటే ఎక్కడ ఏమి లావాదేవీలు జరుగుతున్నాయి అనేది పక్కగా ప్రభుత్వానికి పూర్తి సమాచారంతో నిండి ఉంటుంది. ఎస్, అవును. అదే కోఆపరేటివ్ యాక్ట్ అయితే కనుక అది అంత ఇది కదా, అంటే అంత స్ట్రిక్ట్ బాడీ ఉండదు అన్నమాట. అయితే ఏంటి అంటే యాక్చువల్గా ఎఫ్పిసి ఎఫ్పిఓ తీసుకొచ్చింది ఎందుకు అంటే రైతు ఏంటి లాభపడాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చింది. వాస్తవానికి కాన్సెప్ట్ అది సార్. కానీ ఫీల్డ్ లో జరుగుతున్నది ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఏం జరగట్లేదు ఫీల్డ్ లో, ఎగ్జాంపుల్ ఏం అక్కర్లేదు, ఏం జరగట్లేదు. జరగకపోగా దాన్ని ఎవరు ఏ విధంగా క్యాచ్ చేసుకుంటున్నారు అనేది, అంటే ఇక్కడ ఏ వ్యక్తుల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటి కాదు, 7,000 ఎఫ్పిఓలు ఉన్నాయి. 7,000 ఎఫ్పిఓల్లో వేల మీద లెక్క పెట్టచ్చు. ఒక ఏంటి 7 నుంచి 70 మధ్యలో ఉంటాయి అంతే. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద పేరు చెప్పుకుంటే ఒక ములకనూరు ఒక్కటి కనిపిస్తుంది. ములకనూరు ఒకటి. మళ్ళీ ఏంటంటే ఏవి డెవలప్ అవుతున్నాయి అంటే ఏకాత్మక పంటల మీద ఆధారపడ్డవి మాత్రమే డెవలప్ అవుతున్నాయి. మిగతావి ఏంటంటే మేనేజ్మెంట్ అనేది కష్టం చెప్పాలంటే. అవును, చాలా కష్టం సార్. అందుకని అవి ఏంటి ఎదగలేకపోతున్నాయి అట్లా అనమాట. ఏవేవి అనేసి అంటే ఇప్పుడు ములకనూరు అన్నారు, ములకనూరు కోఆపరేటివ్ యాక్చువల్లీ. అవునవును సార్, అది చాలా సంవత్సరాలు. అది కూడా నేనైతే చెప్తాను ఏంటంటే కోఆపరేటివ్ వల్లనే దాంట్లో డబ్బులు ఉన్నాయి కానీ ఎఫ్పిసి వల్ల దాంట్లో డబ్బులు వచ్చినాయి లేదు. ఎఫ్పిసి వల్ల అంటే మొత్తం అంతా గవర్నమెంట్ కి ట్యాక్స్ పోయేది సార్. వాళ్ళు ఏంటి బిజినెస్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. బిజినెస్ చేయలేకపోతున్నారు వాళ్ళు చేయలేరు కూడా. నేను చెప్తా స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటి ఆ అగ్రెసివ్నెస్ అనేది కావాలి ఈ రోజు. అవును సార్, ఆ అగ్రెసివ్నెస్ లేదు ఎవరిలో కూడా. అవును. ఏంటి అంటే ఏం చేస్తే ఏమవుతుందో నా నెత్తి మీద వచ్చి పడుతుందో సార్. వాస్తవానికి మనం రైతుల కోసం అంటున్నా కానీ ముఖ్యంగా ఫస్ట్ రైతుల యూనిటీ లేదు సార్. రైతుల యూనిటీ లేదు. అది తీసుకురావడానికి అది ఏంటంటే వాళ్ళకి నేను ఇక్కడ కానీ లేకపోతే 2 రాష్ట్రాల్లో కానీ నేను 10 సంవత్సరాల క్రితం 11లో నేను సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అనేది స్టార్ట్ చేశా. ఓకే సార్. మీరు బాగుపడండి అయ్యా అంటే మాకు రిస్క్ వద్దు, మేము అవసరం లేదు అంటున్నారు తప్ప ఏమీ లేదనమాట. అది దానిపైన నేను నాతో పాటు ఒక మిత్రుడు ఉన్నాడు సార్, నా క్లాస్మేట్ అభిషేకం అనేసి మా మిత్రుడు. ఇద్దరం కలిసి ప్రకృతి వ్యవసాయం కోసము రైతులకు ఫస్ట్ పంట ఎట్లన్నా పండిన ఫస్ట్ పెట్టుబడి ఖర్చులు తగ్గించాలి అనేది ఉద్దేశం సార్. ఎప్పుడైతే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయో అప్పుడు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. ఆ మెంటల్ టెన్షనే వీళ్ళకి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ మెంటల్ టెన్షన్ లేని తనమే వీళ్ళకి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు డీలర్స్ ఏం చేస్తున్నారంటే సార్, ఒక మందు కోసం పోతే 4 మందులు అంటగట్టేసి అప్పులు ఇచ్చి దగా చేస్తున్నారు. అది నేను చెప్తాను, అది కాంట్రవర్షియల్. అవును సార్. అయితే దాన్ని ఎవరు అధిగమించాలి అంటే నా పిల్లాడికి మందుల కోసం నేను పోకుండా నా ఇంట్లోనే నేను మందులు తయారు చేయాలి అనేది రావాలి. ఏంటంటే కాదు దానికి కొంచెం నాన్న ఏంటంటే దాంట్లోకి వెళ్ళకూడదు మనం. అందుకే నిన్ను డిస్కంటిన్యూ చేస్తున్నాను. దానికి కంటిన్యూషన్ గా నేను మాట్లాడాలి సార్. అది మనం అనకూడదు, వాడు బతకడానికి వాడు చేస్తాడు. అవును సార్, అందుకే సార్ నేను 2017 నేను షాప్ పెట్టాను. నా దగ్గర కందిపప్పు కోసం వస్తే మినప్పప్పు పండగట్టాలని చూస్తా నేను.
అంతే. అవునవును సార్. ఇప్పుడు 2017 నుంచి మా ప్రయత్నం మొదలు పెట్టాం సార్. ఓకే. రైతుల్లో గ్రామాల్లో తిరుగుతున్నాము, చేస్తున్నాము. ఎవరో ఒక్కరు ఇద్దరు. ఇంకోటి ఏమంటే కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండి నాకు కావాలి, ఒక ఎకరా నాకు పండకపోయినా పర్లేదు అని ఒక పెద్ద రైతు ఇంట్లోకి ప్రకృతి వ్యవసాయంలోకి రాస్తున్నాడు, కానీ సన్నకారు చిన్నకారు రైతు రావడం లేదు. దానికి కారణాలు ఉన్నాయి. తర్వాత అలా నేను 3 సంవత్సరాలు, అంటే 2017, 18, 19 3 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేసి ఇంకా కాక దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి ఓకే. ఆ తర్వాత నిన్ను బ్రేక్ చేసింది ఏంటి అంటే కరోనా బ్రేక్ చేసింది. దానివల్ల మళ్ళీ ఏంటి డబ్బులు అయిపోయింది. ఏంటి బయట రొటేషన్ లేదు, దానివల్ల డబ్బులు అయింది. అందుకని నువ్వు చేయలేని పరిస్థితి కూడా తయారైంది. నేను వదిలిపెట్టలేదు. ఓకే. దానికి ఏం చేయాలని తర్వాత మాకు ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ నాబార్డు డిడిఎం గారు విజయ్ విహార్ అనే ఒక ఆయన డిడిఎం, చాలా ఫోకస్డ్, చాలా అంటే చాలా పని చేయాలి, రైతుల కోసం చేయాలి, ఏదైనా చేయాలి అనే తపన ఉన్న వ్యక్తి. సో ఆయన మనం కలిసేసి ఒక సందర్భంలో ఒక సలహా ఇచ్చాడు. ఈ విధంగా మీరు మేనేజ్లో ట్రైనింగ్ తీసుకుంటే తర్వాత ఏసీఐబిసి స్కీమ్ కింద మీరు ఇట్లా బయో రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు, దాని ద్వారా అని అది ఇచ్చిన తర్వాత దాని ఒక టెక్నికల్ సపోర్ట్ వచ్చేసి సిఎస్ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది సార్. అవును. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, హైదరాబాద్. వాళ్ళ ద్వారా టెక్నికల్ ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ ఇనిషియల్ గా మాన్యువల్ గా చేసుకుంటూ కొద్దిగా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఫార్మర్స్ దగ్గర నుంచి దాన్ని ఈ సంవత్సరము 35 lakhs రూపాయలతో, అంటే విత్ ఎస్బీఐ లోన్ తో ఏసీఐబిసి స్కీమ్ కింద లోన్ పెట్టేసి ఆటోమేషన్ చేశాం సార్. దేవుని దయ వల్ల ఫార్మర్స్ దగ్గర నుంచి అయితే అది పెట్టడానికి కూడా లోన్ రావడానికి చాలా కష్టపడ్డాము, వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ చేయడానికి కష్టపడ్డాము, వచ్చిన తర్వాత కనీసం ఆఖరికి పవర్ సప్లై తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాము. ఎన్నో శక్తులు మనం వెనుక లాగినాయి. ధైర్యంగా నిలబడి ఎట్లా ఒకట్లా కంప్లీట్ చేసాం. ఫార్మర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మినిమల్ ప్రైస్ తో సార్, వాస్తవంగా చెప్తున్నాను, ఓన్లీ 10% మార్జిన్ తోటి అమ్ముతున్నాం. 100 రూపాయలు కష్టపడితే 110 రూపాయలకి. అదే 10% మార్జిన్ తోటి వాళ్ళు మారితే చాలు. మారారు సార్. అందుకే సార్ ఆ నమ్మకంతో మేము మాన్యువల్ గా 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రోజు 45 లక్షల రూపాయలు పెట్టుబడికి వచ్చామంటే కనుక మా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. రైతుల్లో మా ప్రోడక్ట్ కి వచ్చేసి ఇంతవరకు వైట్ లేబుల్ సార్, ఇంకా నేను లైసెన్స్ కూడా తీసుకోలేదు. వైట్ లేబుల్ ఫార్మర్ టు ఫార్మర్ ఎఫ్పిఓ సప్లై చేస్తాము, ఏదైనా ఇండివిజువల్ ఫార్మర్స్ వెళ్తే వెళ్తాము, ఫీల్డ్ విజిట్కి వెళ్తాము, ఫీల్డ్ లో ఏదైనా క్రాప్ చూసేసి దానికి తగ్గట్టు ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఆ విధంగా మేము ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో సప్లై చేస్తున్నాము. గ్రోత్ ప్రమోటర్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇవి మనం ప్రొడక్షన్ చేస్తున్నాము, సప్లై చేస్తున్నాము. ఒకవేళ వీలైతే కనుక మీరు ఎట్టుపోయినా అదే పని రాకుండా ఒకవేళ ఈ కడప డిస్ట్రిక్ట్ వస్తే కనుక మీరు మా దగ్గరికి వచ్చి విజిట్ కూడా చేయొచ్చు. తొందరలో వస్తాను. ఒంటిమిట వస్తున్నాను నేను. అవునా? తొందరలో పెట్టాను నేను. ఓకే తప్పకుండా సార్. ఒంటిమిట అని కాదు, ఈ రాములూరు దగ్గర నుంచి ఆ రాములూరు, భద్రాచలం దగ్గర నుంచి సార్. ఇక్కడ నుంచి ఒంటిమిట నుంచి భద్రాద్రి. ఎందుకు ఒంటిమిట అంటే పక్కన తిరుమల ఉంది కదా. అవును సార్. ఈ కలియుగానికి ఆయనే కదా. అవును సార్. ఆయనకు ఒక ఏంటి, ఈ ప్రతిరూపానికి దండం పెడుతున్నా, ఆ ప్రతిరూపం దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గర దాకా వెళ్తాను అనేసి పెట్టుకున్నాను. ఓకే సార్. అది పెడతానులే నేను, దాన్ని కూడా నేను. అలాగే ఒంటిమిట్ట తిరుమలతో పాటు దేవుని గడప కూడా చూడండి. ఎందుకంటే తిరుమలేశ్వరుని తొలి గడప దేవుని గడప అంటారు. అవును. కాబట్టి యాక్చువల్గా నా వృత్తిరీత్యా ఇంకో చెప్తున్నాను, వృత్తిరీత్యా నేను బ్రాహ్మణుడిని, నేను పురోహితుడని. నేను కూడా అదే. మనం సమాజ సేవలోనే ఉంటాం ఎప్పుడు. నేను వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకుని సార్, పురోహితుడని. అవునా? ఎక్కడ? తాళమాపురం సార్. మా పొద్దుటూరు దగ్గర తాళమాపురం గ్రామం ఉంటుంది. అవునా? ఓకే. పూర్వీకుల నుంచి నాకు వంశపారంపర్యంగా అలాగే వస్తుంది. ఓకే, సంతోషం అయ్యా. అదే సార్. కాబట్టి మనకు మోసపోవడం వచ్చు కానీ మోసం చేయడం తెలియదు సార్. దాదాపు మన వాళ్ళు మోసం చేస్తానులే కానీ ఎక్కువ మోసపోవడమే మనం. ఎక్కువ మోసపోవడం, అది కూడా ఈ మధ్య కాలంలో. నేనైతే 4-5 కేసులు హెల్ప్ చేయబోయి, HELP హెల్ప్, ఓకే, దాంట్లో నుంచి హెచ్చిపోయి అదే పదం అన్నమాట, హెల్ప్ అన్నమాట. హెల్ప్ అనేసి ఎవరు ఏంటంటే ఒక యాసలో వస్తుంది అనమాట.
ఏంటంటే అది ఎడల్పు కావడం అన్నమాట. బాగా చెప్పారు, బాగా చెప్పారు. ఆ విధంగా ఎడల్పు అయ్యాను నేను. దానికి ఏంటి సొల్యూషన్ ఎత్తుక్కుని చేస్తున్నాను. ఏదో సార్ ఇప్పటి వరకు అయితే కనుక కొంచెం స్టెప్ పడింది. ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల రైతులకు ప్రొడక్ట్స్ అనేది మేము సప్లై చేస్తున్నాము త్రూ ఎఫ్పిఓ ద్వారా. ఎఫ్పిఓ ద్వారా ఎఫ్పిఓకు మధ్య ఉంటుంది. ఏ డీలర్స్ కి ఇవ్వడం లేదు, ఏ బ్రాండ్ చేయలేదు, గవర్నమెంట్ కోరల్లో నేను ఇరుక్కోలేదు. అది ఉన్నాము లేము అది వేరే సంగతి, అది కాంట్రవర్షియల్, అది వద్దు. ఏంటంటే వేరే దాన్ని మనం ఎప్పుడు మనం పాయింట్అవుట్ చేయకూడదు. అవునవును సార్. ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఎప్పుడైతే నేను బ్రాండ్కి వెళ్ళి మార్కెట్ అంటే బల్క్ మార్కెట్లకు ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు నా చుట్టుపక్కల ఒక 10 మంది చెప్తారు ఎవరు నన్ను పొడిచే వాళ్ళు. అవన్నీ ఉంటాయి, అవన్నీ ఓకే పర్లేదు. ఏంటంటే దానికి లింకు పెట్టేయాలి, నడిపించుకుంటూ వెళ్ళాలి అంతే. ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటంటే నేను ఏం ప్రొడక్ట్ తయారు చేస్తున్నాను, ఎంత క్వాలిటీ తగ్గకుండా చేస్తున్నాను. సో రైతుల దగ్గర నుంచి అంతే రెస్పాన్స్ ఉంది. ఆ రెస్పాన్స్ ఉండబట్టే నేను ఈ రోజు మేము మీన్స్ మేము ఇద్దరు మిత్రులం, ఇద్దరం కలిసి ఇంత పెద్ద అడుగు వేసాము. రీసెంట్ గానే ఇది పౌడర్ ట్రైకోడర్మా పౌడర్ కూడా అది ఆటోమేటిక్ గా ఇది చేసేదానికి నిన్ననే మిషన్ దించాము. తర్వాత ఫర్మెంటర్స్ కొన్నాము, ఫంగిసైడ్స్ కి సపరేట్ గా, పెస్టిసైడ్స్ కి సపరేట్ గా, బ్యాక్టీరియల్ కి. సో ఫర్మెంటర్ పెట్టాము. రీసెంట్ గా నాబార్డు DGM గారు వచ్చి లాంచ్ ప్రారంభించారు రీజనల్ ఆఫీస్. ఈయన ఇంకోటి ఏమంటే సార్, ఈయన విజయ్ విహారీ గారు మన బ్రాహ్మణుడే. నాబార్డు DDM అన్నారు కదా, సో అక్కడ బాగా కనెక్షన్ కుదిరింది. సో కాకపోతే మా వర్క్ ఆయనకు నచ్చింది. అదే దానివల్ల సపోర్ట్ చేశారు, చాలా కష్టపడ్డారు, మాకన్నా ఎక్కువ కష్టపడ్డారు ఆయన. అవునా? ఓకే. ఎందుకంటే ఎవరైతే వాడుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది వాళ్ళకి దొరుకుతుంది. సార్ ఏంటంటే చిన్న సన్నకారు రైతులు కూడా ఇదే పండించుకుంటే గనక వాళ్ళకి చాలా మంచిది, వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. నాకు ఎకరం పొలం ఉంది సార్, కేవలం ఎకరమే ఉన్నది. అది కూడా కాలువ కింద, అంటే కేసీ కెనాల్ బెల్ట్. చుట్టుపక్కల రైతులు ప్యాడీ వేస్తారు కాబట్టి నేను తప్పకుండా ప్యాడీనే వేయాల్సి వస్తుంది, వేరే పంట వేయలేదు. అవును. కానీ నాకు ప్రతిసారి ప్యాడీ వేయడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు. అంటే పంట మార్పిడి జరగాలి, పైగా ఈ నీటి ఖర్చు అంటే వాటర్ కన్జంప్షన్ తగ్గియాలనేది నా కాన్సెప్ట్. అదే దానికి రెండో పంటగా నువ్వు ఏమేస్తున్నావు? రెండో పంటగా మిల్లెట్స్ వేస్తాను సార్. మిల్లెట్స్ కానీ లేకపోతే కనుక సన్ఫ్లవర్ కానీ వేస్తాను. సన్ఫ్లవర్ లేకపోతే కనుక పండుతుందా సన్ఫ్లవర్? పర్లేదు సార్, నష్టం అయితే రాదు కానీ పర్లేదు. ఓకే. పూర్తిగా పల్లి పండదు సార్. అంటే నేల ఇది వరి వేసి నీళ్ళు వరగట్టి నేల సట్టు కట్టుకోవాలి, అంటే మీన్ గట్టిగా అయిపోయింది. ఎంత జీవాంతం వేస్తున్నా, ఏం దిబ్బ ఎరువు వేస్తున్నా అది రెస్పాండ్ కావడం అంత తొందరగా టైం పడుతూ ఉందా? ఒక ఏంటంటే 10 సంవత్సరాలు చేస్తే గనక అది అంతే అయిపోద్ది. నాకు హార్టికల్చర్ క్రాప్ ఇష్టము, అందులో మోనో క్రాప్ కాకుండా మల్టీ క్రాప్ సిస్టమ్ అనేది నాకు చాలా ఇష్టము. ఇంటర్ క్రాప్, మోనో క్రాప్ ఆలోచించి చేద్దాము అనుకునే వాళ్ళకి ఏంటంటే ఏంటంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అది చేద్దామా, ఇది చేద్దామా, ఏది చేస్తే బాగుంటది, అది ఇది అనేసి వస్తూ ఉంటాయి అట్లా. కానీ మా ద్వారా ఇక్కడ షాద్నగర్ దగ్గర మహేశ్వరం, మీరు పేరు వినే ఉంటారు, షాద్నగర్ మహేశ్వరం. ఓకే, రైట్. మహేశ్వరం దగ్గర 63 ఎకరాలు EIPL కన్స్ట్రక్షన్స్ ఓనర్ నరసింహారెడ్డి 63 ఎకరాలు మా ద్వారా సప్లై చేస్తున్నాం. మా ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఆయన ఫామ్ డెవలప్ చేస్తున్నారు. దాదాపు 40 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ, 40 రకాలు. ఓకే 63 ఎకరాలు EIPL కన్స్ట్రక్షన్స్, మీరు నెట్ లో కొట్టినా కూడా వస్తుంది. ఓకే, చాలా పెద్ద ప్రాపర్టీస్ వాళ్ళవి. సో వాళ్ళకు మా ద్వారా సప్లై చేస్తున్నాము. అది అడ్వైజరీస్ కూడా మేము ఇస్తాము, అదొక సంతోషము. ఇక్కడే ప్రొద్దుటూరు దగ్గర ఒక 45 ఎకరాల్లో R² ఫార్మ్స్ అని చేస్తున్నారు. వాళ్ళకు మేము పోయి చేస్తాము. ఇదన్నా అంటే మేము చేయలేకపోయినా మా ద్వారా జరుగుతుంది, అదొక సాటిస్ఫాక్షన్. అదే మనకు ఎకరాలు లేకపోయినా ఎకరాల్లో నడుస్తుంది. అదే. సో అక్కడ నుంచి మనకు కావాల్సినవి, వాళ్ళు పండినవి మనం వద్దన్న కూడా పంపిస్తారు, తీసుకోండి మీరు అనేది, అలా అన్నమాట. అది ఒకటి సార్ నా మెయిన్ ఏంటంటే గుళ్ళో ప్రసాదంగా పెట్టి
అంతే సార్ చేసేది. ఇప్పుడు నాకు లేకపోయినా సార్ ఇప్పుడు ఇట్లాంటిది మీరు తినాలి అంటే ఇట్లాంటిది మీరు తినాలంటే దీని గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టినా కానీ రాదురా అనాలి. అంతే కదా సార్ మరి. ఇక్కడే కాదురా పైన తిరుమలలో పెట్టినా రాదు, ఎందుకంటే ఆయన కూడా విషయమే పెడుతున్నాడు. అంతే కదా మరి. అంతే. నేను ఆయన అడగబోతోంది అదే సార్. ఎంత దారుణం అంటే సార్, లాస్ట్ బిఫోర్ ఇయర్ తిరుమలకి శనగలు సప్లై చేశారు. ఆ రైతు సాధికారిక సంస్థ ద్వారా ఆర్గానిక్ శనగలని సప్లై చేశారు. ఎంత మోసం అంటే అంత మోసం సార్. అన్ని కెమికలే సార్. ఇక్కడ కెమికల్ అది పక్కన పెడదాం. అది పక్కన పెడదాం. ఏంటంటే వీళ్ళు మారేదాకా అది మారదు. వీళ్ళు మారితేనే కదా అది మామూలు అయ్యేది. లేకపోతే వాళ్ళు నమ్మాల్సిందే కదా. వీళ్ళు విషం ఇచ్చినప్పుడు ఆ విషం అక్కడికి వెళ్ళి మొన్న ఏమైంది, ఇదే గ్రూప్ లో పెట్టారు కదా, రాయలసీమ పండ్ల తోట సమాఖ్యలోనే పెట్టారు కదా. ఏంటి పత్తి తోటలో వేసుకుని పత్తి తోటలో కూరగాయలు వేసుకుంటే గోరుచిక్కుడుకాయ తిని చనిపోయాడు అని, తండ్రి మరియు కూతుర్లు చనిపోయారని. పత్తి విత్తనమే విషయము. పత్తి విత్తనమే విషయం. ఆ పత్తి తినలేదు, ఓకే. ఆ పత్తికి కొట్టినటువంటి ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ ఏదైతే ఉందో ఎన్ని రోజుల క్రితం కొట్టినా దాని ప్రభావం ఉంది అనేసి అంటే అర్థం చేసుకోవాలి. అదే సార్. ఈ 4 రోజుల తర్వాత ఎవరు బతకరు. ఏంటి నేను పెట్టాను ఎంతవరకు వచ్చానంటే సార్, సరే ఈ విధమైన రైతులతో తిరగడము, ఈ శ్రమతో ఇవన్నీ కొడుకోవడం వల్ల నలుగురు అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరెవరు ఏం పండిస్తున్నారు అనేది ఒక సమాచారం అంటూ నాకంటూ ఉంది. సో కనీసం దానివల్ల నా కుటుంబానికి అవసరమైనటువంటి పదార్థాలైనా కూడా దాదాపు సేంద్రియంతో పండించుకోలేకపోయినా తినగలుగుతున్నాను ఒక తృప్తి అది అక్కడ మాత్రం మిగిలింది సార్ నాకు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడ పీలేరు దగ్గర, చిత్తూరు డిస్ట్రిక్ట్ పీలేరు దగ్గర నేను అంచనా వేస్తాను ఒక 4-5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఏ రోగాలు లేవని. దాదాపు లేవు సార్. అదే ఈవెన్ మా పిల్లలకి నొప్పులు అట్లాంటివి ఉంటే కూడా పోతాయి. మా పిల్లలకి ఇప్పుడు మా పాప కూతురు పెద్ద కూతురు 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ అవుతుంది. బాబు 3rd క్లాసు 8 సంవత్సరాలు. ఇంతవరకు దేవుని దయ వల్ల, ఆ భగవంతుడి కృప వల్ల ఇంతవరకు వాళ్ళది ఏముండదు. వాళ్ళని అడ్డం పెట్టుకుందాం. నేనైతే వాళ్ళని అడ్డం పెట్టుకుని నేను పని చేస్తున్నా. అంతే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టినంత ఎవరు ఇబ్బంది పెట్టట్లే. అయినా వాళ్ళని అడ్డం పెట్టుకుని పని చేస్తున్నా. నేను అదే చెప్తున్నా. నేను నా వాయిస్ నేను ఇంతకు ముందు దాంట్లో అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని ఒక ఏంటంటే ఫోకల్ పాయింట్ అనేది రాముడు. జై శ్రీరామ్ అంటావు కాబట్టి ఆయన నీకు ఫోకల్ పాయింట్ కాన్సన్ట్రేషన్. ఆయన కోసం నువ్వు చేస్తే నువ్వు బాగుపడతావు, నీ కోసం నువ్వు చేసుకుంటే నువ్వు చెడిపోతున్నావు. కాబట్టి ఆయన కోసం చెయ్యి అనేసి చెప్తున్నా. కనీసం నువ్వు వరి పొలం వేస్తున్నావు అంటే నువ్వని కాదు, నేను ప్రతి రైతు వరి పొలం వేస్తున్నాడు. నీ కోసం నువ్వు బాగుపడాలి అంటే దాని చుట్టూ నువ్వు కందులు వేసుకున్నావు అంటే నీకు కందులు వస్తాయి. ఆ కందులు నీకు నీ ఇంటికి తిన్న తర్వాత నువ్వు అమ్ముకోవచ్చు. నీకు ఎన్ని నెలకి 2 కిలోలు పడితే నువ్వు సంవత్సరానికి నీకు ఎన్ని కావాలి, 12 2 24 కిలోలు కావాలి. 50 కిలోలు పక్కన పెట్టుకున్నావు. 50 కిలోలు పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా 50 కిలోలు లేదా 150 కిలోలు నువ్వు అమ్ముకుంటావు. అంతే సార్. అమ్ముకుంటే నువ్వు లాభపడతావు కదా. అంతే కదా సార్. ఆ విధంగా నువ్వు లాభపడు, నువ్వు లాభపడు. పక్కవాడిని చంపేయి. పక్కవాడి కోసం నువ్వు ఏదైతే పండిస్తున్నావో. నాకున్న మహాపిచ్చి అంటే విత్తనం సార్. విత్తనం అంటే నాకు మహాపిచ్చి. దేశవాళీ విత్తనం అంటే నువ్వు దీంట్లోకి వచ్చావు కాబట్టి నీకు దాంట్లో పిచ్చి పట్టిందిలే గానీ. అదే సార్, కరెక్టే సార్. అది పిచ్చి. అది ఎక్కడ దేంట్లోకి వెళ్తే దాంట్లో పిచ్చి ఎక్కుద్ది. అంతే సార్. మళ్ళీ మంచి అన్న దాని మీద పిచ్చి కంపల్సరీ ఎక్కుతుంది. అంతే. అది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2019 సంవత్సరంలో ఏమేమి విత్తనాలు ఉన్నాయో ఏమేమి విత్తనాలు లేవో నాకు గ్రూప్ లో లిస్ట్ పెట్టు, నీకు పంపిస్తాను. రేపు ఎల్లుండి వస్తాయి నా దగ్గర. 15 రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి సార్ ఇప్పుడు నా దగ్గర. ఉన్నాయిలే, ఓపీది ఉన్నాయి నా దగ్గర, నేటివే ఉన్నాయి. ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. అవునా? మన కూరగాయ విత్తనాలు ఉన్నాయి సార్. కూరగాయల విత్తనాలు ప్రతి ఒక్కటి. బ్రోకలీ కూడా యాడ్ అయింది. నాకు ఒక మొత్తం కిట్ ఒక కిట్ లాగా ఒక 3-4 కిట్ లాగా పంపిస్తే
అట్లాగే అది ఇక్కడ నేను వేసుకోవడం కాకుండా ఒక ఉత్సాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వేయించేసి అది చూస్తే చాలు సార్. పెరుగుతుంటే ఆ తృప్తి వేరు సార్. అంతే. ఇప్పుడే హన్మకొండ నుంచి పొద్దున్నే ఒక ఆయన మాట్లాడారు. మాట్లాడిన ఆయన చెప్పాడనమాట, ఈయన ఏంటంటే హన్మకొండలో ఉంటున్నారు, ఈయన ల్యాండ్ ఏమో ఊర్లో ఉంది. అయితే ఏంటి అంటే తను ఆ ల్యాండ్ మీద వేయించాడు. వేయిస్తే వాళ్ళు అది తిని వాళ్ళకి నెలకి వాళ్ళు ఎంత మామూలుగా తినేది 750 రూపాయల్లో తింటున్నారు తెచ్చుకున్న కూరగాయలు. నిన్న నేను వంకాయ తిన్నాను. ఎందుకు తింటున్నాను రా బాబు అనేసి అనిపించింది. ఏంటంటే నోట్లో పెట్టుకుంటే లోపల నుంచి బయటకు వస్తుంది, తిన్నది లోపల నుంచి బయటకు వస్తుంది. అట్లా అన్నమాట. ఏంటంటే పెట్టుకోగానే లోపలికి వెళ్ళిపోవాలి, జుర్రుమనే అదే లోపలికి వెళ్ళిపోవాలి. ఈ మధ్య నేను మామిడికి నా మామిడి పండు బయట మామిడి పండు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా అందరికి. అట్లున్నాయన్నమాట. అది పెట్టుకుంటే బయటకు వస్తుంది తప్ప లోపలికి రావట్లేదు, లోపల ఉన్నది కూడా బయటకు వస్తుంది. వామిటింగ్ చేసుకోవాలి అంటే బయట తినాలి. బయట దొరికే మామిడి పండ్లు అసలైన రుచి పక్కన దేవుడు ఎరుగు. స్మెల్ మామిడి పండు ఏంటి, కూరగాయలు బీరకాయ గానీ లేకపోతే వంకాయ గానీ లేకపోతే టమాటా అయినా సరే, ఇంకా మరి ముఖ్యంగా పచ్చిమిరపకాయ మిరపకాయ బజ్జీ తింటే ఆ మిరపకాయలో ఉన్నటువంటి ఏంటి పసరు ఏదైతే ఉందో దాని వాసనే తేన్పుల్లో వస్తూ ఉంటుంది. ఎందుకు తిన్నాను రా బాబు అనిపిస్తుంది. అందుకే ఏంటి కనీసం అంటే కొన్ని ఒక 2-3 సంవత్సరాలు అయింది, 1.5 year అయింది మానేసి, బయట ఏం తినకుండా మానేసి 1.5 year అయింది. మొన్న ఏంటి తాడిపత్రి వచ్చినప్పుడు కూడా నేనేమి ఎక్కువ తినలేదు. బయటది వేరేది తింటే ఏంటి వేడి చేసింది అంతే. అవునవును. అట్లా అది పిల్లలకి ఇంటికి ఇప్పుడు వేరే మిత్రుడు పనిచేస్తుంటే ఇది మైసూర్ మల్లిక తెచ్చుకున్నాను బియ్యము, తర్వాత మాపిలే సాంబా, కుజీ పటాలియా, తర్వాత 1 ఎకరంలో ఎన్ని మడులు ఉన్నాయి, ఎన్ని పండిస్తున్నావు? మైసూర్ నేను వేయడం కాక ఇది ఎట్లంటే 4 మిత్రులను కలిసి 4 పంటలు వేసాము. అవునా, సూపర్. అంటే నేను 4 మూటలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు 4 మూటలు, ధరతో సంబంధం లేదు. అదే అంతే. అయితే మా పిల్లై సాంబా ఎవరైతే ఒక మూట ఇస్తే దానికి 2 మూటలు ఇవ్వండి. ఎందుకంటే ఇదేమో 120 రోజులు పంట, మిగతా 120 రోజుల నుంచి 135 రోజులు. ఆయనది 210 రోజుల పంట. అవునవును సార్, 6 నెలల. నెల్లూరు మొలగొలుకులాగా 210 రోజుల పంట అది. ఆ విధంగా ఇవ్వండి. అయితే ఈ సంవత్సరం వేసాను. అదే షాప్ లో పెట్టండి. అదే షాప్ లో పెట్టి ఏంటి పిల్లలు లేని వాళ్ళకి వీలైతే ఉచితంగా ఇవ్వడానికి కూడా చూడండి. ఎంత 5 కేజీలు తింటే చాలు వాళ్ళకి పిల్లలు పడతారు. మగవారి వల్ల పిల్లలు లేకపోతే ఏంటి పుడతారు. అవునులేండి సార్. అంతే. ఆడవాళ్ళ వల్ల పిల్లలు లేకపోతే లూస్రీ యురేని ఖైమా. అది ఏంటంటే సంవత్సరము లేదా 3 సంవత్సరాలు చూసి ఏంటి పిల్లలు పుట్టకపోతే అది తింటే పుడతారు. నేను ఆర్డర్ చేశాను, బాబు గారు అని ఉన్నారు ఒక ఆయనకు ఆర్డర్ చేశాను, వస్తుంది. ఇక్కడ ఒక 2 అడిగారు, వాళ్ళకి ఇక్కడ పేరు చందుల్ కుమార్ అనేసి, మీరు నా పేరు వినే ఉంటారు. తెలుసు నా పేరు చెప్తే చాలు గుర్తుపడతాడు. ఆయన దగ్గర నుంచి తెప్పించుకున్నాను సార్. అవునా, ఓకే. ఇది మైసూర్ మల్లిక బియ్యమును, మాపిలే సాంబా విత్తనాలును, మాపిలే సాంబా మైసూర్ మల్లిక 2 విత్తనాలు ఆయన దగ్గర తెప్పించుకున్నాను. ఓకే ఓకే. కుజీ పటాలియా ఆల్రెడీ చిట్టుముత్యాలు మా దగ్గర ఉన్నాయి. ఓకే. కుజు పటాలియా ఏంటి అంటే నిద్రలేమి వాళ్ళకి పనిచేస్తుంది, ముసలి వాళ్ళకి. ఓపెన్ గా చెప్తున్నాను. అవునండి సార్. ఏంటంటే దాన్ని 10 మందికి నేను ఫస్ట్ ఇచ్చిందే, నేను మార్కెట్ లోకి తీసుకొచ్చిందే నేను. కుజు పటాలియా అన్నిటికన్నా సన్నగా ఉన్నాయంటే సన్న రకం అనేసి ఇచ్చాను అనమాట. మాట్లాడుకుని పరీక్ష చేద్దాం అనేసి చేసాం. బాగుంటుంది సార్. బాగుంటాయి, కాకపోతే నిద్రపుచ్చుతాయి తొందరగా. ఇంకా నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎంత సన్నవి తింటే అంత తొందరగా అరుగుతాయి, ఎంత తొందరగా అరిగితే అంత తొందరగా నిద్ర వస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఎంత సన్నవి తిని ఎంత తొందరగా నిద్రపోతున్నాం అంటే అందరికన్నా ముందు శాశ్వత నిద్ర కూడా వాళ్ళకే వస్తుంది. శాశ్వత నిద్ర వాళ్ళకి వస్తుంది. అంతే. అది
అంత ఓపెన్ గా నేను చెప్తున్నా. ఏంటి ఈ రికార్డింగ్ నేను గ్రూప్ లో పెడతా అన్నాను కదా సార్, పెడతాను నేను ఇప్పుడు. అదే ఇవి అయిన తర్వాత వెంటనే పెడతాను. నేనే కదా కాంట్రవర్సీ మాట్లాడేది, నిన్ను మాట్లాడియట్లే అందుకే. కానీ నాకు పెళ్లి కాలేదు, నేను ఒంటరి వాడిని, నన్ను చంపేస్తే మునిగిపోయేది ఏం లేదు. ఏముంది సార్, ఏమైతుంది అంతే. మన నలుగురు కోసం, మనతో పాటు మన నలుగురు వాళ్ళ తర్వాత పోయేవాడిని, వాళ్ళకన్నా ముందే పోతా, అంతే కదా. అంతే, నేనేం చిరాయువుని కాదు. ఎవరు కాదు కదా సార్. ఒక జాంబవంతుడు, హనుమంతుడు, అశ్వత్థాముడు, పరశురాముడు, వాళ్ళే చిరంజీవులు, నేను కాదు. అదే అదే సార్. అది ఇప్పుడే ఒక మిత్రుడికి చెప్తున్నా, ఎక్కేశానయ్యా నేను పూరి జగన్నాథ స్వామి ఏంటి జెండా పెట్టడానికి రోజు ఎక్కుతారు కదా, అట్లా ఎక్కేసిన తర్వాత ఏంటి ఇంకొక అడుగు పైకేసా, అక్కడే ఆగిపోయి ఉన్నా నేను అని చెప్పేశా. అంత ఉన్నతంగా ఎక్కేశా నేను, ఇంకేం కావాలి నాకు? అంతేలేండి సార్, ఎవరికైనా అదే కదా కావాల్సింది. ఆత్మసంతృప్తి ముందు ఏది నిలవదు సార్, అది అట్లా. కాబట్టి ఇక నడుస్తూ ఉంది. నాకు మీరు ఆ విత్తనాలు మాత్రం మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు రేపు ఎల్లుండి వస్తాయి నాకు. ప్రొద్దుటూరు మీరు ఆర్టీసీ కార్గో అంటే మీరు కామారెడ్డి తెలంగాణ సర్వీస్ పోస్ట్ లో పంపించేయచ్చులే, అవి పోస్ట్ లో పంపిస్తారు, లేదా డిటిడిసి కొరియర్ అయినా పర్లేదు సార్. అదే డిటిడిసి కానీ ప్రొఫెషనల్ కానీ ఏదైనా కొరియర్ మీరు దాని ద్వారా చెప్పేస్తే నేను పంపించేస్తాను. అట్లాగే సార్ పంపిస్తాను నేను. అలాగే సార్, చేద్దాము. అది అయితే ఏంటి అంటే దీంట్లో కావాల్సింది ఏంటి మనకు అనేసి, అసలైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎఫ్పిసి డెవలప్ అవ్వాలి అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. అవును సార్. మీ దాన్ని ఏంటి ఇప్పుడు గ్రూప్ లో మనం పెడతాం కాబట్టి మళ్ళీ నేను ఏంటి దాంట్లో పెడతాను కూడాను. ఓకే సార్. మీ షాప్ పేరేంటి? షాప్ ఏం లేదు సార్, ప్రొద్దుటూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. అవునా, ఓకే. పిఎఫ్పిసిఎల్, ఓకే. అవును సార్. అలాగే అయితే దాని నుంచి ఏం కావాలో అవి తీసుకోండి అనేసి పెట్టేస్తాను దాంట్లో, అక్కడ కూడా. ఓకే. మళ్ళీ ఏంటంటే మీరు ఈ బియ్యము ఇవన్నీ కూడా ఏంటంటే ఏమేమి ఉన్నాయి అనేది ఏంటి లిస్ట్ లో పెట్టేయండి, నేను పెట్టిన తర్వాత దాంట్లో అది చేద్దాం. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది చూడాలి. ఇక ఈ వాట్సాప్ లో ఏంటి అంటే ఈ రోజు పెట్టిన మెసేజ్ రేపు ఉండదు. ఏంటంటే ఇంటెలెక్చువాలిటీ అనేది అందరికీ ఉంది, అదంతా మనం పెట్టాలి. ఆ ఇంటెలెక్చువాలిటీ అందరూ పెట్టినప్పుడు పాత పోస్టులు పాతగా ఎక్కడికో మరుగున పడిపోతాయి, పడిపోతున్నాయి. ఎవరు ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు అనేది తెలియదు. రీసెంట్ గా నేను లక్కడంగు టర్మరిక్ కూడా నేను కొమ్ములు తెప్పించుకునేసి నేనే ప్రాసెస్ చేస్తున్నాను. వేస్ట్ నాన్న, వేస్ట్. అవునా సార్? మన దగ్గర ఉన్నటువంటి విత్తనమే మనకు పనిచేస్తుంది. అంటే కర్క్యూమిన్ పర్సెంటేజ్ దాంట్లో ఎక్కువ కదా సార్, ఎంతైనా సరే అది పనిచేయదు. ఏంటంటే ఓపెన్ సీక్రెట్ అన్నమాట. ఏంటి ఇప్పుడు మనము ఏంటి మీరు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు రాగులు ఈ మిల్లెట్స్ తినాలి. అవునవును సార్. మీరు బియ్యం తినకూడదు, ఓపెన్ అది. ఈ కామారెడ్డి ఏరియా వాళ్ళు ఏంటి జొన్నలు మొక్కజొన్న తినాలి. ఎందుకు అనేసి అంటే ఎవరి ఏరియాలో ఏదైతే పండుతుందో అదే తినాలి. ఏంటి ఇప్పుడు ఏంటి గోదావరి జిల్లాలో తీసుకుందాం, తీసుకుంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మిల్లెట్స్ పండించుకుని తినాలి అంటే పండుతాయా? పండవు. కాబట్టి వాళ్ళు తినద్దు. అవును సార్. వాళ్ళకి అరగదు, వాళ్ళకి ఎనర్జీ రాదు. ఆ వాతావరణానికి తగినటువంటి ఎనర్జీ రావాలంటే అక్కడదే. అవునండి సార్. ఇంకా స్పెషల్ ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు బంగారు గనులు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీ పక్కనే ఉన్నాయి సార్. ఏం పేరు? జొన్నగిరి. అది కాదు, ఇంకోటి పెద్దది. పెద్ద కోలారా సార్? కోలారా? అది పేరు గుర్తురావట్లేదు. కోలార్ బొగ్గు కేతోనే కదా, కోలారు బంగారు గనులు కదా. అవును సార్. అక్కడ పండించినటువంటి ఏంటి మిరపకాయ, బేదిగి మిరపకాయ, మీ దగ్గర పండించినటువంటి బేదిగి మిరపకాయ తీసుకుని మనము ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే దానికి మీ దగ్గర ఉన్న దానికి మీరు ఎంత చేసినా గానీ ఆ వాల్యూస్ రావు అనేది నా నమ్మకం.
నమ్మకం కదా సార్, అది వాస్తవం. ఎందుకంటే ఆ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు అది అట్లా ఇది ఉంటుంది. దాంట్లో ఆ ప్రాపర్టీస్ అనేవి అలా వస్తాయి. Yes. ఎక్కడంటే బంగారం యొక్క లక్షణాలు దానికి వచ్చాయి. అవును సార్. కింద ఉన్నటువంటి బంగారం అణువులు ఉన్నాయి కదా, అవును సార్. ఆ అణువుల లక్షణాలు ఆ మిరపకాయలో చేరాయి. సార్ చేరాయి కాబట్టి దానికి ఆ విలువ ఉంది. అదే నేను ఇక్కడ కామారెడ్డిలో పండించేసి నేను ప్రకృతి వ్యవసాయంలో చేసి నేను చేసినా గానీ రాకపోవచ్చు. అది లేదు, వచ్చింది అంటే అంత బంగారం అనేది అక్కడ జనరేట్ అయిందని అనుకోవచ్చు. ఆ మొక్కలోకి ఆ బంగారం వెళ్ళింది అని. అవునండి సార్. ఇంకొకటి ఏంటి అంటే ఈ బంగారం అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఏంటంటే, గుజరాత్ లో ఈ మధ్య ఏంటి బ్యాక్ టు రూట్స్ ఏంటి యూట్యూబ్ ఛానల్లో ఏంటి విజయరామ్ గారు వీడియో పెట్టారు గోశాలల గురించి చెప్తూ. రమేష్ అనేసి ఏంటి అక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి అతని గురించి చెప్పారు విజయరామ్ గారు. ఆయన ఏంటి ₹1,00,000 నెయ్యి అమ్ముతున్నాడు అనేసి అన్నారు. అయ్యో, సాధ్యమా సార్ అది? చక్కగా సాధ్యం అది. ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే బంగారు గిన్నెలో కాగబెడుతున్నాడు అని విన్నాను. ఓహో. ఆ దమ్ము కావాలి, ఆ స్పెషాలిటీ అనేది మన దగ్గర రావాలి. మన ఎఫ్పిసిలలో ఆ స్పెషాలిటీ అనేది వస్తే నాది ఈ విధంగా ఉంటుంది, నేను టెస్ట్ చేశాను, నువ్వు పక్కదాన్ని నువ్వు తెచ్చిన దాన్ని నేను టెస్ట్ చేస్తాను, నేను 40,000 రూపాయలు పెట్టి టెస్ట్ చేస్తాను, నువ్వు మొగాడివేనా అనేసి అనాలి మనం. అన్నప్పుడు మనది నడుస్తుంది. అవునులేదు సార్. మనం ఒక సంస్థ పెట్టుకున్నామంటే ఆ సంస్థకి స్పెషాలిటీ ఉండాలి కదా. ఉండాలి సార్. మనది ముందుకెళ్ళట్లేదు, టాటా లాగా ముందుకెళ్ళట్లేదు అంటే మనకు ఆ స్పెషాలిటీ లేదు. టాటాకంటూ స్పెషాలిటీ ఉంది సార్. మొన్న నేను ఒక వీడియో చూశాను. ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఎదిగారు. ఎవరు వచ్చినటువంటి కరాచీ బేకరీ. అవును సార్. ఆయన సింధు ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళని సింధీస్ అంటాం. ఓకే సార్. హిందూ ఆయన. ఆయన కరాచీ అని పెట్టుకున్నాడు. పాకిస్తాన్ పేరు ఉంది కాబట్టి కొంచెం అదేంటి కాంట్రవర్షియల్ చేశారు, అది వేరే సంగతి. ఆయన అర్థం చేసుకున్నారు, పక్కన పెట్టారు. అయితే ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి కాంతిశీకులుగా వచ్చారు కదా. అవును సార్. వాళ్ళని నువ్వు కానీ నేను కానీ ఎవరైనా చూసా అంటే వాళ్ళ తిండికి కానీ వాళ్ళకి ఎవరైనా సాయం చేశారా? ఏం చేయలేదు. పక్క ఊరు నుంచి వస్తే ఎవరైనా సాయం చేస్తారా? చేయరు. చేయాలి కదా సార్, చెయ్యాలి. కానీ ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఆ రోజు ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ కూడా చేయలేదు. వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు కిరాయికి ఉండి బతికారు. వాళ్ళు బతకడానికి వాళ్ళు ఏదో ఒక పని చేశారు కదా. అవును సార్. ఆ పనిలోనే వాళ్ళు ఎదుగుతూ వెళ్ళారు. అవును. ఎందుకంటే కేవలం కసి మాత్రమే. ఏంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో 5 నదులు ప్రవహించేవి. ఏది పంజాబ్ ఏరియా. ఓకే సార్. ఆ పాకిస్తాన్ పంజాబ్ అయినా మన భారతదేశ పంజాబ్ అయినా కానీ 5 నదులు ప్రవహించేవి. వాళ్ళు అన్ని పంటలు పండేవి, అంత బాగా బతికేవాళ్ళు. నేను అంత గొప్పగా బతికిన వాడిని ఎందుకు నేను ఈ విధంగా అధమంగా బతకాలి అనేసి వాళ్ళు నేను ఏదో ఒకటి చేసుకుని నా బతుకు నేను బతకాలి అనుకున్నారు. అనుకుని వాళ్ళు పనిచేశారు. వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లో ఏంటి మన వాళ్ళు పట్టించుకోకపోయినా నేను అధమంగా అయినా నా బతుకు నేను బతుకుతున్నాను అని బతికాడు కాబట్టి వాళ్ళు ఎదుక్కుంటూ వచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి వాళ్ళు అడుగడుగు వేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగలడు. తిరుపతిలో ఏంటి కింది నుంచి పైకి తిరుమల ఏంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాడా? అట్లా వెళ్ళాలి అంటే డైరెక్ట్ పైకే పంపిస్తాడు. అంతే. నువ్వు మెట్టు ఎక్కుంటూ వస్తే లేకపోతే ఏంటి ఆ గుండ్రం తిరిగి నా కొండ మొత్తం తిరిగి వస్తేనే నేను నిన్ను దగ్గరికి రానిస్తా అంటాడు. నువ్వు డైరెక్ట్ వస్తా అంటే డైరెక్ట్ గాల్లో వస్తా అంటే గాల్లోనే కలుస్తావు అంటాడు. అంతే. నీకు ఆ శక్తి లేదు. అంతే. అది కాబట్టి వాళ్ళలాగా ఎవరైతే ఆలోచిస్తారో ఆ కసితోని పని చేస్తారో వాళ్ళే పైకి ఎదుగుతారు, లేకపోతే ఎదగలేరు.
అది అట్లా ఈ ఏంటంటే ఉన్నారు మనకు ఏంటి అన్ని చోట్ల ఉన్నారు, కానీ ఏంటంటే ముందుకు రావాలి. వస్తారులే, వాళ్ళు కూడా వస్తారు. అన్ని మనం పాజిటివ్ గానే మాట్లాడాలి, నెగిటివ్ ఉండకూడదు. అంతే అంతే సార్. అంతే, పాజిటివ్ గా ఉన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ కూర్చుతూ ఉంటే పాజిటివ్ లోకి వెళ్దామని ఉంటుంది. నెగిటివ్ నువ్వు చెడిపోతున్నారా అంటే ఇంకా చెడిపోతాడు. నేను చేస్తే ఏముంది అంటాడు. నువ్వు బాగుపడాలంటే నేను బాగుపడాలి అనేసి ఆలోచిస్తాడు. అంతే. అట్లా అది సంగతి. ఆ విధంగా ఆలోచించండి. ఆలోచించి ఏంటి ఇవన్నీ ఎంత వస్తున్నాయి, ఏంటి సంగతి, ఈల్డ్ ఎంత వస్తుంది, దానికి ఎంత పెట్టుకుందాము, మనం బాగుపడాలంటే ఏం చేయాలి అనేసి మాట్లాడండి. అంతే అంతే సార్. ఏంటంటే నేను ఈ రోజే ఆలోచనలో వచ్చిందనమాట. ఏంటి అంటే నల్గొండ ఉమ్మడి జిల్లా నల్గొండ ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఒక దగ్గర 30-40 FPOలు ఉన్నాయి. 30-40 FPOలు ఏంటంటే రైస్ ప్రొక్యూర్ చేస్తున్నాయి, ప్యాడీ ప్రొక్యూర్ చేస్తున్నాయి. ప్రొక్యూర్ చేసిన ప్యాడీని మనమే ఆడిస్తే అయిపోద్ది కదా అనేది రావాలి కదా. అవును, ఆ ఆలోచన అనేది రావాలి. అప్పుడే మనం ఎదుగుతాం. మనం వచ్చినాయి మనం వాళ్ళకి ఇచ్చేయాలి అనేసి ఉంటే మనం ఎదగం సార్. మార్కెట్ లో ఉన్న రైస్ గురించి అది పక్కన పెడదాం, మనకు డబ్బులు కావాలి. అంతే సార్. ముందు మనకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత కదా మనం పనిచేసేది. మనకు దాని నుంచి 4 రూపాయలు ఎక్కువ అవుతాయిగా. అవును. అట్లా ఏంటంటే అక్కడ తేజస్ నందలాల్ పవార్ అనేసి కలెక్టర్ ఉన్నారు ఇప్పుడు సూర్యాపేటలో. సూర్యాపేట జిల్లాకి ఇప్పుడు కొత్త జిల్లా కదా అది. అక్కడికి వెళ్తున్నాను నేను. ఆ తర్వాత ఆయన మా దగ్గర పనిచేశారు, కామారెడ్డి జిల్లాకు పనిచేశారు. ఆ తర్వాత ఏంటి భద్రాచలం మరియు కొత్తగూడెం హెడ్ క్వార్టర్ గా కొత్తగూడెం భద్రాచలం జిల్లాకి జితేష్ వి పాటిల్ గారు ఉన్నారు. అక్కడికి కూడా వెళ్తున్నాను ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ. వెళ్ళి ఏంటంటే నేను పాజిటివ్ గా పనిచేయాలి, అంతే, ఇంకేం లేదు. ఎందుకు మళ్ళీ నేను ఇక్కడ ఒకటి పబ్లిక్ టాయిలెట్ కట్టించాను. టోటల్ గా ఏంటి ఒక డోనార్ తోనే పెట్టించాను అనమాట. డోనార్ తో చేయించేశాను. చేయించాను వాళ్ళకి. ఇప్పుడు కొత్తది చూపించాను మళ్ళీ. చేయిస్తే చేద్దాం అనేసి అన్నాడు. నువ్వు ఒకటి చేస్తే ఇంకోటి వెళ్తుందిరా, నువ్వు చేయకుండా చేస్తే ఏం కాదు అనేసి అన్నాను. చేసావు కాబట్టి నీకు ఇంకా ఉంది, ఏంటి ఇంకా చెయ్యొచ్చు కూడా. చేస్తూ ఉంటే అవుతాయి, లేకపోతే ఏమవుతాయి, ఏం కావు. అది కాదంటే కాదు, అక్కడే ఆగిపోతాం, ఏముంటది. అది అట్లా ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఆ జిల్లాలలో చేద్దాము అనేసి ఏంటి ఈ రైస్ మిల్లులు వాళ్ళకి పెట్టిద్దామనే ఆలోచనలో వెళ్తున్నాను ఇక నేను వాళ్ళ దగ్గరికి. అది విశేషం. అట్లా ఇక ఏంటి మీ దగ్గరికి అయితే త్వరలో వస్తున్నాను. అది ఏంటి మీ ఊరికి రావాలంటే మీరే టికెట్ పెట్టుకోవాలి. తప్పకుండా సార్. ఏంటంటే తిరుమలకి పెడతామంటున్నారు కొందరు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒంటిమిట్ట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెడతారు. అక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్ళాలో నేను అక్కడికి ఎవరెవరు అయితే నా సర్వీసెస్ కావాలి, ఈ నా ముచ్చట్లు కావాలి అనుకుంటారో, ఏంటి అక్కడే తిందాము అక్కడే ముచ్చట్లు పెట్టుకుందాం అనేసి అనే వాళ్ళు ఉన్నారు కదా. అనే వాళ్ళందరికీ నేను వచ్చేసి అక్కడ కూర్చుంటాను. ఎన్ని రోజులైనా సరే, 15 రోజుల నుంచి 15 నెలలైనా సరే నాకు ఇబ్బంది లేదు. విజయరామ్ గారి లాగా ఒక కుర్తా ఒక లుంగి కట్టుకుంటాను, తిరుగుతాను. అంతే. దానికి నీతో మాట్లాడుతున్న దాంట్లో భాగంగా చెప్తున్నాను. పొందూరు నుంచి ఎవరన్నా ఉండి వాళ్ళు గనక నాకు పంపిస్తే చాలు. ఓకే సార్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, అందుకే టికెట్లను పెట్టుకోమంటున్నా. అట్లా అది నాన్న. ఓకే మంచిదయ్యా, మంచిది. మరి చేద్దాము, ఏమేం చేద్దాము ఏంటి సంగతి అనేది పెడుతూ ఉండండి. దాని గురించి మనం ఏంటి మాట్లాడదాం. తప్పకుండా సార్. ఓకే. అదే ఇట్లా మాట్లాడుతూ ఉంటే మనకు ఏంటంటే ఎవరైనా సరే నాతో మాట్లాడచ్చు. నేను నాకున్నటువంటి జ్ఞానాన్ని ఫోన్ లో ఉన్నప్పుడే బాగా వస్తుంది. దగ్గర 20 నిమిషాలు 30 నిమిషాలు అయింది మనం మాట్లాడుతూ.
అవును సార్. ఏంటి ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ వస్తుంది, మనకు ఫోన్ వస్తుంది. అది ఏంటి బ్రేక్ అయిపోద్ది. నాకు ఇప్పటికి 4 ఫోన్లు వచ్చాయి, అయినా నేను ఏంటి లేపలే, దాన్ని పట్టించుకోలే. ఎందుకంటే నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నా. అది ఫోకస్ అనేది మిస్ అయిపోద్ది. ఫోకస్ మిస్ అయిందంటే ఇంకేం ఉండదు అక్కడ. ఇప్పుడే చెప్పాను, నా క్లాస్మేట్ నా ఇంటి పక్కన ఆయనకి పోయాడనమాట, స్కూల్ పెట్టారు దానికోసం వెళ్తున్నా అనేసి అన్నాడు. అంతేవయ్యా అంతే అనేసి అన్నా. నేను వేరే వాళ్ళని బాగు చేస్తున్నాను అయ్యా, నా ద్వారా నువ్వు బాగుపడంటే నువ్వు కాదు, వాడెవడి కోసమో పోతా అంటున్నావు, ఫోన్ వచ్చింది అనేసి అన్నా. అట్లా అది ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే ఓపెన్ ఏంటి నో స్కూలింగ్ సిస్టమ్ వచ్చేసింది ఇప్పుడు. నా తోటల్లో నేను ఉంటా, నా పిల్లల్ని నేను ఆ విధంగా పెంచుకుని వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాను అనేసి వస్తుంది అందరికి. ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళకి దాని నుంచి నాకేమొచ్చింది, నేను నా పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తాను అనేసి వస్తున్నారు. అది ఈ విధంగా పిల్లల్ని పెంచుకుని ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ రాయించుకుంటే హ్యాపీగా ఉంటుంది. వీడియో అందరికీ అన్ని చెప్పగలడు. దానికి ఎగ్జాంపుల్ టాటా, అదానీ, బిర్లా, వీళ్ళంతా ఇరాన్, ఇరాక్ ఆ ఏరియాల్లో ఎప్పుడైతే ఈ ఏంటి ముస్లింస్ ఆక్యుపై చేస్తూ ఉండి వీళ్ళని అణిచివేస్తున్నటువంటి సమయాల్లో వీళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేసి దూర తీరాలకు వచ్చి స్థిరపడి అంటే బతుకులో ఏంటి ఓ దగ్గర ఉండి అక్కడి నుంచి స్థిరపడుతూ ఎదిగారు. ఆ విధంగా ఉన్నాను అనేసి అనుకుంటే ఎదుగుతారు. అది ఆ విధంగా ఎదగాల్సిందే, అంతే. కసి పట్టుదల వాళ్ళకే ఉంది, ఆ విధంగా వీళ్ళకి కూడా రావాలి అని కోరుకుందాం. అంతే, మన వాళ్ళకి కూడా, మన దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కసి పట్టుదల అనేది రావాలి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటి మన ముచ్చటను, నా ఈ మాటల్ని మన ముచ్చటని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వినిపించాలి అనేసి కోరుకుందాం. తప్పకుండా. అది ఎందుకంటే ఏంటి మా పిల్లలు కొర్రలు తినట్లేదండి, నేను అందుకే నేను మానేశాను, మా ఏంటి మా ఆయనకి పిల్లలు పుట్టట్లేదు కానీ, మా ఆయన వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు కానీ, ఆయన మా పిల్లకి సాంబార్ తినట్లేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు అనేసి భార్య నుంచి అనొద్దు. మా ఆవిడకి షుగర్ ఉందండి దానివల్ల పిల్లలు పుట్టట్లేదు, మా ఆవిడ నవాలా తినమంటే తినట్లేదు అనేసి మొగుడు అనొద్దు. అవును సార్. ఆ విధమైనటువంటి ముచ్చట్లు రాకుండా ఉండడానికి మన ఈ ముచ్చటని ఏంటి వాళ్ళంతా ఏంటి కుటుంబ సమేతంగా వినాలి అని కోరుకుందాం. మనస్ఫూర్తిగా. సమస్యను లేవనెత్తడము అందరికీ సులభమే కానీ సమస్యను పరిష్కరించడంలోనే మనకుంది. వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటేనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అవునవును సార్. అది ఎవడో చెప్తే రాదు పరిష్కారం. ఆధారపడడం అనేది తప్పు. ఏంటంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, అయితే ఆయన భార్య ఫోన్ చేస్తే గనక లోపలే కత్తెర మర్చిపోతాడు. పరిస్థితులు సార్. అది అట్లా అనమాట. దాన్ని ఏంటి ఈయన కూడా ఏంటి దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని ఆపరేషన్ చేసుకునే వ్యక్తి, లేకపోతే ఏం చేయలేడు. అట్లా అది అందరు వెళ్ళిపోయారు నా వాళ్ళు, ఇక్కడ నేను కూర్చున్న దగ్గర మళ్ళీ వర్షం పడేటట్టుంది, నా దుకాణానికి నేను వెళ్తాను. అలాగే 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 సార్. అది సంగతి. ఓకే, మంచిదన్నా అయితే. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి తయారు చేశాను ఆ బొమ్మతోని, దాంతో పాటు ఏంటి సంభాషణ అనేసి పెట్టేస్తాను గ్రూప్ లో, చేసేసి పెట్టేస్తాను. అలాగే, అది రైట్ రైట్. మరి మంచిదయ్యా. అలాగే, నమస్తే, ఉంటాను. మళ్ళీ మాట్లాడదాం టాపిక్ల మీద. అదే ఎవరేం చేయొచ్చు. అలాగే, ఉంటాను మరి. ఉంటాను సార్.